మళ్ళీ 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 మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రాజకీయ విశ్లేషకులు కిషోర్ గారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ కిషోర్ గారు. నమస్తే అండి. కిషోర్ గారు, చూస్తున్నారు టోటల్ ఎపిసోడ్ అంతా అసలు ఏం జరుగుతుంది ఏంటో లైవ్ లో మనం చూస్తున్నాము. అసలు మల్లన్న ఇష్యూ నుంచి చూసుకుంటే చర్యలు ఒకరిపైన ఉంటాయి, ఇంకొకరిపైన ఉండవు. ఇంకోటి సొంత పార్టీలోనే కులగణన పైన ఎందుకు ఇలాంటి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆ ఉమ్మడి జిల్లాల్లో స్థానం దక్కించుకున్నప్పుడు అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ ఎందుకు ఆ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది? సో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైందా, లేకపోతే పట్టభద్రులు ఏదైనా వ్యతిరేకత ఎదురైందా? ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైందంటారు? ప్రేక్షకులకి, నాతోటి ప్యానలిస్ట్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేడం, యాక్చువల్లీ 2023 డిసెంబర్ లో ఎలక్షన్, నవంబర్ 30 జరిగింది అనుకుంటా కదా ఎలక్షన్స్ తెలంగాణలో. అప్పటి నుంచి కొద్దిగా మనం ఆలోచన చేస్తూ ఉంటే కొద్దిగా కాంగ్రెస్ డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతుందని అనిపించింది. ఇప్పుడు లాస్ట్ టైం మనం పార్లమెంట్ ఎలక్షన్ చూసాము. కాంగ్రెస్ టోటల్ బీఆర్ఎస్ డెసిమేట్ అయిపోయి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఎలక్షన్స్ వచ్చినాయి. అక్కడ కూడా కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో కూడా 4 లక్షల ఓట్లతో బీజేపీ గెలిచింది. సో ఇవన్నీ కూడా మనం అందరూ ప్లస్ రేవంత్ రెడ్డి గారి సొంత, ఇప్పుడు నిన్న మల్లన్న గారి విషయంలో కూడా అదే కదా చెప్పింది, మీ సొంత కాన్స్టిట్యున్సీ కూడా మీరు నిలుపుకోలేకపోయినారు, ప్లస్ మీరు వదిలేసిన కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ వచ్చింది. ఇవన్నీ కూడా ఒకటి ఇంట్రాస్పెక్షన్స్. మనం వాళ్ళు మీరు ఎట్లా మేము ఎట్లా అనే దానికంటే కూడా కాంగ్రెస్ ఒక ఇంట్రాస్పెక్టివ్ మూడ్ లోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా దే మే ఫైండ్ సమ్ రిజల్ట్స్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకుంటా పోతా అంటే అదేం తప్పు లేదు, మా బాగానే జరుగుతుంది అనుకుంటా అంటే ఎవరు దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ కోర్స్ కరెక్షన్. ఇప్పుడు నేను ఒక చిన్న ఇది ఇస్తాను ఇన్పుట్. 2011 నుంచి ఈరోజు 14 సంవత్సరాలు అవుతాను, ఎక్కడ కూడా కాంగ్రెస్ తన యొక్క గవర్నమెంట్స్ రిపీట్ కాలేదు. ఏది మన స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ ఎట్టో రాలేదు. 2009 ఎలక్షన్ తర్వాత 3 times కాంగ్రెస్ ఓడిపోయింది. సో ఇది ఇంట్రాస్పెక్షన్ చేయాలి. నేను చెప్పేది బీజేపీ బీఆర్ఎస్ ఒకటా లేకపోతే ఇంకొకటా అని కాకుండా ప్రజలు ఎందుకు మనకు మళ్ళా పట్టం కట్టడం లేదు, ఒక్కసారి మనకు అసెంబ్లీలో ఓటేస్తే రెండోసారి ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఇంట్రాస్పెక్ట్ చేయట్లేదు. నేషనల్ లెవెల్లో చేయాలి. ఇక్కడ ఒకటే తెలంగాణ అని కాదు నేను చెప్తున్నాను, ఎక్కడ గెలవలేదు. మీరు ఎక్కడ తీసుకోండి, ఉదాహరణ ఢిల్లీలో తీసుకుంటాం. ఓకే, 15 సంవత్సరాలు రూలింగ్ చేసింది కాంగ్రెస్ ఢిల్లీలో, 1998 నుంచి 2013 దాకా. దాని తర్వాత మొన్న 3 ఎలక్షన్స్ లో 13 తర్వాత జరిగిన 14 పార్లమెంట్ లో 0 వచ్చినాయి, 15 అసెంబ్లీలో 0 వచ్చినాయి, 19లో 0 వచ్చినాయి, 20లో 0 వచ్చినాయి, 24లో 0 వచ్చినాయి, 25లో 0 వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు తిరుగుతుంది ఒక్కసారి ఆలోచన చేయాలంటున్నాను. బీజేపీ ఇలా చేసింది. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోదీ గారు 15 లక్షల అకౌంట్లు వేస్తామని ఎక్కడ లేదు వీడియో. ఇది 100% ఎవరైనా చెప్పొచ్చు, నేనే ఇదిగా చెప్పట్లేదు, ఎక్కడ లేదు. ఎవరైనా చూపించవచ్చు కాంగ్రెస్ వాళ్ళు 15 లక్షల అకౌంట్లు వేస్తామనే వీడియో అక్కడ లేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని లేదు, 2 కోట్ల మందికి ఉపాధి ఇస్తామని ఉండొచ్చు. ఎక్కడైనా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానికి ఎవరు చెప్పలేరండి. ఇది 100% పాసిబుల్ కాదు. ఇది కాదు, ఉపాధి వేరు, ఉద్యోగం వేరు. ఉపాధి అవకాశాలు, ఉదాహరణకి ముద్రా యోజన లోన్ ఇస్తారనుకోండి, 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అట్లా 50 కోట్ల మందికి ముద్రా యోజన లోన్ వచ్చింది అనుకోండి, ఒక 10 మందికో ఒక్కొక్క లోన్ వచ్చిన వ్యక్తి ద్వారా 5 మందికో 10 మందికో 20 మందికో ఉద్యోగాలు రావచ్చు. సో అలాంటివి ఉంటది. ఎక్కడ 15 లక్షలు, ఇప్పుడు 15 లక్షలు అని చెప్పి వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే 2013లో 14లో చెప్పారు మోదీ గారు అని వీళ్ళు అంటున్నారు, యాజ్ క్లెయిమ్డ్. ఆ రోజు నుంచి 3వసారి గెలిచారు మోదీ గారు. ఇంకా మీరు అదే టాపిక్ పెట్టుకొని 15 లక్షలు వచ్చినారా అని కాకుండా నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంట్రాస్పెక్షన్ మోడ్ లోకి వెళ్తే, సరేనా ఈ రోజు మనకు పట్టభద్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎందుకు మనల్ని రిజెక్ట్ చేశారు, దాని మీద అనాలైజ్ చేసి ఎందుకు అవుతుంది, దేశవ్యాప్తంగా ఎందుకు నెగిటివ్ ట్రెండ్ వస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో 0 వచ్చారు, మా మహారాష్ట్రలో గెలుస్తాం అనుకున్న 30 సీట్లు వచ్చినాయి. ఎవరికి? ఇండి కూటమికి 17 సీట్లే వచ్చాయి ఎన్డీఏ. అక్కడ కూడా ఓడిపోయా, ఘోరాది ఘోరంగా ఓడిపోయినారు. నెంబర్ 1 ప్లేస్ వచ్చేసి ప్రతిపక్షంలో కూడా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు వచ్చింది, కాంగ్రెస్ 16 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా హర్యానాలో గెలుస్తాం అనుకుని మళ్ళా 3వసారి గెలుస్తాం అనుకుని మిస్ అయినారు. ఇవి ఇంట్రాస్పెక్షన్ మోడ్ లో కానీ కాంగ్రెస్ వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం దేశంలో ఎవరండి? బీజేపీ తర్వాత కాంగ్రెస్ నెంబర్ 2. ఎవరు వద్దన్నా కాదన్నా. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక కన్స్ట్రక్టివ్ పొజిషన్ లో ముందుకెళ్తే బాగానే ఉంటది. ఇప్పుడు మీరు చెప్పిన అదేళ్లలో కూడా ఇప్పుడు తీర్మాన్ మల్లన్న గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఆబ్వియస్లీ మనకు తెలిసిన విషయాలు కాంగ్రెస్ లో ఏ వర్గం స్ట్రాంగ్ గా ఉంటుందో అందరికి తెలుసు. మీరు చెప్పినా చెప్పకపోయినా ఎవరు స్ట్రాంగ్ గా ఉంటారు, వేరే అదర్ దాన్ ఒక పర్టికులర్ క్యాస్ట్ ఎక్కువ కూడా ఎక్కడ రూలింగ్ చేయలేదు. ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కావచ్చు, ఇంకొకసారి కూడా కావచ్చు. ఇప్పుడు రోసే గారు అయితే 1 year ఉన్నారు.
సో ఆ విధంగా ఎవరికి అవకాశాలు ఇవన్నీ కూడా చూసుకొని ఇంట్రాస్పెక్షన్ చేసుకొని ఎక్కడ మనం ఇబ్బంది పడుతున్నాం చూసుకుంటే ఖచ్చితంగా దెర్ విల్ బి ఏ ఛాన్స్ ఆఫ్ రివైవల్ అండి. ఇది మళ్ళా వచ్చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనుకుంటాం, లెట్ us assume కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ చెప్పినట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కూడా అనుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కలిపి మిమ్మల్ని ఓడించే శక్తి ఉంటే మీరు నెక్స్ట్ ఓడిపోతారు కదా. సో అది కూడా మనం 50% ఓట్లు దాటాలని ప్రయత్నం చేయాలి. ఈరోజు బీజేపీ ఉత్తరప్రదేశ్ లో 50% బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కలిస్తే కూడా మేము గెలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళారు. ఇక్కడ బీజేపీ బీఆర్ ఎవరైనా మీరు 50% దాటితే ఎవరైనా గెలుస్తారు, బీజేపీ బీఆర్ఎస్ కలిపి మనం ఓడిస్తారని మీరే ఒప్పుకున్నట్టు కదా. సో అది కాదు కదా, మీరు 50% తెచ్చుకోండి, తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్ బీజేపీ కలిసినా, బీఆర్ఎస్ కలిసినా, ఎంఐఎం కలిసినా, లేకపోతే ఇంకొక XYZ ఫ్యాక్టర్స్ కలిసినా కూడా దే విల్ నాట్ బి ఏబుల్ టు విన్ అగైన్. సో మీరు ఎలా ఎందుకు ఓడిపోతున్నారు? 14 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా గవర్నమెంట్ రిపీట్ కావడంలా, దాని మీద ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు ఏదంటే అలివుగానే ప్రామిస్ చేసేసి దాన్ని నిలబెట్టుకోలేకపోవడం వలన ఇలా జరుగుతుందని ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేయండి. సెంట్రల్ ఎట్లా రూలింగ్ లో లేరు, మీరు స్టేట్లలో వచ్చే దగ్గర ఎందుకు మనం రివైవల్ కావడం లేదు, ఎందుకు మళ్ళా రిపీట్ కావట్లేదు? అండ్ కాంట్రరీ బీజేపీ ఎత్తుకోండి, మహారాష్ట్రలో 3వ సారి గెలిచింది. మధ్యలో ఇది చేసినా కూడా ఓవరాల్ గా బీజేపీ 3 సార్లు మ్యాండేట్ వచ్చింది మధ్యప్రదేశ్, హర్యానా 3 సార్లు వచ్చింది, 30 సంవత్సరాల నుంచి గుజరాత్ లో ఉంది, మధ్యప్రదేశ్ లో 20 సంవత్సరాల నుంచి ఒక 1 year తీసేస్తే ఓవరాల్ గా అస్సాం లో 2వ సారి ఉంది, గోవాలో 3వ సారి ఉంది. ఇలాంటివి మీరు వాళ్ళు ఎందుకు జరుగుతుంటే మనకి ఎందుకు జరగడం? ఈ పాయింట్ లో మనం ఆలోచించి కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా ప్రజలు ఉన్నారు. తెలిసే అపోజిషన్ కూడా స్పేస్ ఉంది, ఒక 40% ఓట్లు ఈజీగా వస్తాయి. దాన్ని మనం ఎట్లా కన్సాలిడేట్ చేసుకోవాలా, మనం పెద్దన్న పాత్ర ప్రతిపక్షంలో ఎలా పోషించాలి, నెక్స్ట్ ఆల్టర్నేట్ గా మనల్ని ప్రజలు ఎలా చూడాలి అనే కాన్సెప్ట్ లో ముందుకెళ్తే, అంతెందుకంటే ఢిల్లీ ఎలక్షన్ తీసుకుంటాం, అసలు బీజేపీ ఎక్కడ సోదిలో లేదు. అరవింద్ కేజ్రీవాల్ అంటే పెద్ద ఐకానిక్ ఫిగర్, అసలు ఎవ్వడు తీసి పారేలా, అలాంటి వాడిని కూడా బయటపడిపోయినాడు కదా. అతను సొంతంగా అతని సీట్లో ఓడిపోయే పరిస్థితి వచ్చింది కదా. సో ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అండి.